దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న SA20 లీగ్ ముగిసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న SA20 లీగ్ ముగిసింది. మూడోసారి విజేతగా నిలుద్దామని భావించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పై MI కేప్ టౌన్ విజయం సాధించింది. అయితే అన్నింటికంటే హైలైట్ గా నిలిచే విషయం మరొకటి ఉంది. సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ ఈ ఫైనల్ కోసం తన వివాహాన్ని ఒకరోజు వాయిదా వేసుకున్నాడు. శనివారమే అతడి పెళ్లి. కానీ సన్ రైజర్స్ ఎవరూ ఊహించని విధంగా ఫైనల్కు చేరుకోవడంతో తన పెళ్లిని ఆదివారానికి వాయిదా వేసుకున్నట్లు తెలిపాడు. జెనా వాన్ నీకెర్క్తో బెడింగ్హామ్ వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఏర్పాట్లన్నీ జరిగాయి. సన్ రైజర్స్ ఫైనల్కు చేరుకోవడంతో అతడు ఆగిపోయాడు. వివాహం ఆదివారం జరగనుంది అని దక్షిణాఫ్రికా క్రికెట్ రిపోర్టర్ పేర్కొన్నాడు. అయితే నాకు కాబోయే భార్య జెనా మాత్రం మేం ఓడిపోతామని అంచనా వేసింది. మేము ఫైనల్కు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించింది. అలాగే వివాహం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పింది. ఇక క్వాలిఫైయర్ మ్యాచ్ సమయంలోనే బ్యాచిలర్ పార్టీ జరిగింది. దానికి మా నాన్న, సోదరుడు హాజరయ్యారు అని బెడింగ్హామ్ వెల్లడించాడు. అయితే ఈ SA20 ఫైనల్లో MI కేప్ టౌన్ చేతిలో సన్ రైజర్స్కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 105 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో హ్యాట్రిక్ కప్ కొట్టాలనుకున్న సన్ రైజర్స్కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్లో డేవిడ్ బెడింగ్హామ్ కేవలం 5 పరుగులే చేసి కగిసో రబాడా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.